ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడలేదు. కానీ తమిళనాడు రాజకీయాల్లో పోరు మొదలైంది. కూటమిలు కదులుతున్నాయి, శిబిరాలు మారుతున్నాయి, పాత మిత్రులు ప్రత్యర్థులవుతున్నారు, కొత్త పార్టీలు రంగంలోకి వచ్చేస్తున్నాయి, వారసత్వాలు చీలిపోతున్నాయి, కొత్త ఆశలు, పాత విభేదాలు మళ్లీ మంటలు రేపుతున్నాయి. అధికారానికి చేరువు కావాలనే తాపత్రయం ఒకవైపు, ప్రత్యర్థిని బలహీనపరచాలనే వ్యూహం మరోవైపు. మొత్తంగా రాష్ట్రాన్ని రాజకీయ ఉత్కంఠలో ముంచేస్తాయి. ఈసారి పోరు కేవలం గెలుపోవడం మధ్య కాదు, ప్రభావం, ప్రతిష్ట, భవిష్యత్ నాయకత్వం మధ్య. ఎన్నికల మైదానం సిద్ధమవుతోంది. ఇక నిర్ణయం ప్రజల చేతుల్లోకి వెళ్లే దిశగా కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. ఇది సాధారణ ఎన్నికల సమీకరణ కాదు, వారసత్వం, ప్రతిష్ట, సామాజిక వర్గాల సమీకరణ, భావోద్వేగాల మధ్య జరిగే శక్తి పరీక్ష. ఒక్కో అడుగు వెనుక గట్టి లెక్కలు, ఒక్కో చేరిక వెనుక వ్యూహాలు, ఒక్కో ప్రకటన వెనుక అధికార సమీకరణాల మార్పు. ఈసారి తమిళనాడులో పోరు కేవలం అధికార కుర్చీ కోసం కాదు, రాజకీయ భవిష్యత్ కోసం. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఎవరి వ్యూహం గెలుస్తుంది, ఎవరి ఓటు బ్యాంక్ చీలుతుంది, ఎవరి పునరాగమనం చరిత్రను మలుపు తిప్పుతుంది? తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల నగారా ఇంకా మోగలేదు. కానీ పొలిటికల్ హీట్ మాత్రం పెరిగిపోయింది. అధికారిక నోటిఫికేషన్ రాకముందే కూటముల కదలికలు, నాయకుల మార్పులు, కొత్త పార్టీ ప్రకటనలు, పాత శత్రుత్వాలు అన్నీ కలిసి ఒక రాజకీయ యుద్ధ మైదానాన్ని తలపిస్తున్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరడం, దశాబ్దాల పాటు అన్నా డీఎంకేలో కీలక నేతగా, దివంగత జయలలితకు విధేయుడిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో నిలబడ్డం సాధారణ రాజకీయ మార్పు కాదు. ఇది ఓటు బ్యాంకుపై నేరుగా ప్రభావం చూపగల వ్యూహాత్మక పరిణామం. ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత ప్రభావం, దేవర్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ అన్నా డీఎంకే సాంప్రదాయ ఓటును చీల్చే అవకాశం కల్పిస్తున్నాయి. ఎన్నికల ముందు ఇలాంటి మార్పు అధికార పార్టీకి మరింత ఊపునిస్తున్నాయి. పార్టీ నుంచి బహిష్కరణ, కూటమి రాజకీయాల్లో పక్కకు నెట్టివేయడం, ఎన్డీఏతో దూరం, ఇవన్నీ కలిసి పన్నీర్ సెల్వంను డీఎంకే వైపు దారిమళ్లించాయి. సీఎం స్టాలిన్ సమక్షంలో జరిగిన ఈ చేరిక కేవలం పార్టీ మార్పుకు సంబంధించిన అంశం కాదు, ఇది ప్రతిపక్షాన్ని బలహీనపరిచే ముందస్తు వ్యూహం. ఎన్నిక నోటిఫికేషన్ ముందే ఇలాంటి పెద్ద దెబ్బ తగలడం ద్వారా అధికార పార్టీ ఎన్నికల మైదానాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనే సంకల్పాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మరో ఆసక్తికర మలుపు కూడా తమిళనాడు రాజకీయాల్లోనే రీసెంట్గానే చోటు చేసుకుంది. జయలలిత నెచ్చలి శశికళ సొంత పార్టీ ప్రకటన ఆసక్తికరంగా మారింది. రామనాథపురంలో కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ, అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలతో భావోద్వేగ సందేశం, ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం శశికళ రాజకీయ పునరాగమనం కాదు, వారసత్వ పోరాటానికి నాంది. మరోవైపు సినీ నటుడు విజయ్ నేతృత్వంలో తమిళగ వ్యతిరేక కళగం కొత్త శక్తిగా ఎదుగుతోంది. తన పార్టీని అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు విజయ్. పోరు తమ పార్టీకి డీఎంకేకి మధ్య ఉంటుందని చెప్తున్నారు. యువ ఓటర్లలో, పట్టణ మధ్యతరగతిలో ఫస్ట్ టైం ఓటర్లలో టీవీకే ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్పష్టత లేనప్పటికీ అది ఓట్ల చీలికకు దారితీసే అవకాశం అయితే లేకపోలేదు. మార్చి ఎండింగ్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా ఏప్రిల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందే సంక్షేమ హామీల యుద్ధం మొదలైంది. అన్నా డీఎంకే భారీ ఆర్థిక హామీలతో ముందుకొస్తుండగా డీఎంకే ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి పథకాల ఆధారంగా మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కోరుతోంది. మొత్తానికి తమిళనాడులో ఈసారి ఎన్నికలు కేవలం ద్విపాక్షిక పోరు కాదు, బహుముఖ పోరుగా కనిపిస్తోంది. ఈ హీట్ చివరికి ఎవరికి లాభం, ఎవరికి నష్టం త్వరలోనే తేలనుంది.